అందరికీ నమస్కారం. ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే ఒక సూపర్ గుడ్ న్యూస్. సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ నుంచి 2026 సంవత్సరానికి గాను ఒక మంచి నోటిఫికేషన్ రాబోతోంది. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టచ్చో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసేద్దాం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. జస్ట్ 10th పాస్ అయితే చాలు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీ సొంతమయ్యే అవకాశం ఉంది. అసలు ఇదెలా సాధ్యం అనే కదా మీ డౌటు. అందుకే ఈ వివరాలు మీకోసం. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు కరెక్ట్ ప్లేస్కొచ్చారు. సరే, అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి? ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది? ఈ రిక్రూట్మెంట్ స్పెషాలిటీ ఏంటో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. ఇది మీ కెరీర్కు ఎంతలా హెల్ప్ అవుతుందో కూడా తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్న ఈ జాబ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్, షార్ట్కట్లో ఎంటీఎస్ అంటాం కదా, ఆ పోస్ట్ అన్నమాట. ఈ రిక్రూట్మెంట్ని కండక్ట్ చేసేది సిఎస్ఐఆర్, నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ అంటే ఎన్ఎంఎల్. ఇది చాలా పేరున్న ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ సంస్థ. ఈ జాబ్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఆల్ ఇండియా జాబ్. అంటే మన దేశంలో ఏ రాష్ట్రం వాళ్లైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఇద్దరికీ అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక అందరూ వెయిట్ చేసే విషయం శాలరీ. నెలకు బేసిక్ పే వచ్చేసి 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు ఉంటుంది. ఆగండి, ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. దీనికి తోడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అన్ని అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి. సో చేతికి వచ్చే జీతం ఇంకా బావుంటుంది. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అసలు ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ ఎంటీఎస్ పోస్ట్కి కావలసిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఒకవేళ మీరు ఇంటర్ లేదా డిగ్రీ చేసినా సరే అప్లై చేసేటప్పుడు మాత్రం 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేయాలి. ఇది చాలామందికి నిజంగా ఒక మంచి అవకాశం కదా. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే అప్లై చెయ్యడానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST క్యాండిడేట్స్కి 5 ఏళ్లు అంటే 30 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్స్కైతే 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. సో మీ కేటగిరీని బట్టి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూద్దాం. జనరల్, ఓబీసీ వాళ్ళు 500 రూపాయలు పే చేయాలి. కానీ ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులు అంటే పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్లకు ఫీజు అస్సలు లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ ఓకే కదా. మరి ఈ జాబ్ని ఎలా సంపాదించాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబ్ కొట్టడానికి ఏం చేయాలో ఈ సెక్షన్లో క్లియర్గా చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్ అయిన స్కిల్ టెస్ట్కి వెళ్తారు. ఇక ఫైనల్గా 3వ స్టేజ్లో మీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ అయిన రిటర్న్ ఎగ్జామ్ చాలా కీలకం. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ మోడ్లో జరుగుతుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మీ సెలెక్షన్ని డిసైడ్ చేసేది మెయిన్గా ఇదే. ఈ టేబుల్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్లో మొత్తం 4 సబ్జెక్టులుంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, ఇక జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారని క్లియర్గా తెలుస్తోంది కదా. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు ఇస్తారు. ఈ ఎగ్జామ్ రాయడానికి మీకిచ్చే టైం మొత్తం 2 గంటలు. అయితే ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక విషయం ఉంది. అదే నెగెటివ్ మార్కింగ్. అవును, మీరు పెట్టే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కట్ అవుతాయి. సో గెస్ చేసి ఆన్సర్స్ పెట్టడం చాలా రిస్క్. మీకు పక్కాగా తెలిస్తేనే ఆన్సర్ చేయడం బెస్ట్. రైట్, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి? ఈ ప్రాక్టికల్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. అప్లై చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అవేంటంటే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా 6 నెలల కంటే పాతది ఉండకూడదు. మీ సిగ్నేచర్,
ఏదైనా ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ లాంటిది, మీ 10th క్లాస్ మార్క్షీట్ ఇంకా సర్టిఫికేట్. ఒకవేళ మీకు రిజర్వేషన్ వర్తిస్తే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కంపల్సరీ. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ టిప్. చాలామంది అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. మీ అప్లికేషన్లో ఎంటర్ చేసే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పేరెంట్స్ పేర్లు ఇవన్నీ మీ 10th సర్టిఫికెట్లో ఎలా ఉన్నాయో అక్షరం కూడా తేడా లేకుండా అచ్చం అలాగే టైప్ చేయండి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ డేట్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది January 5, 2026న. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 6, 2026. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడు సర్వర్ బిజీగా ఉండొచ్చు. సో వీలైనంత తొందరగా అప్లై చేసేయడం మంచిది. మరి ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఒక మంచి సంస్థతో మీ కెరీర్ని స్టార్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మీకు తెలిసింది. ఇంకెందుకు ఆలస్యం? ప్రిపరేషన్ స్టార్ట్ చేసి టైంకి అప్లై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్.